బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతారా? ఈ కారు రేసు ఉచ్చు బిగుస్తోందా? అందుకోసమే కవిత యాక్టివ్ అయ్యారా? ఇప్పటికే తనను అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు కేటీఆర్. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ జరిగితే పార్టీని ముందుకు నడపడంతో పాటు జనంలోకి వెళ్లేందుకు కవిత రెడీ అవుతున్నారా? అందుకే వరుసగా జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్ 2 లీడర్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా కేటీఆర్ తరువాత సీఎం అన్న ప్రచారం జరిగింది. కేసీఆర్ కొడుకుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్ ఆ స్థాయిలోనే ప్రభుత్వంలో పనిచేశారు. ఇక కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్కు అనేక ప్రాజెక్టులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ కార్ రేసింగ్ కూడా జరిగింది. ఇక్కడ కేటీఆర్ ఇబ్బందుల్లో పడ్డారు. ఈ కార్ రేసు కోసం అప్పటి మున్సిపల్ శాఖను నిర్వహించిన కేటీఆర్ 55 కోట్ల రూపాయలను విడుదల చేశారు. దాంతో ఆయనపై రేవంత్ సర్కార్ కేసు నమోదు చేసింది. ఈ కేసు నమోదయ్యాక మాజీ మంత్రి కేటీఆర్ కూడా తానే డబ్బులు రిలీజ్ చేయమని ఆదేశించినట్టు ప్రకటించారు. ఇప్పుడు ఇదే కేసు కేటీఆర్ మెడకు చుట్టుకుందని బీఆర్ఎస్ లో ప్రచారం జరుగుతోంది. భయపెట్టిస్తే కేటీఆర్ గారు భయపడరు, బీఆర్ఎస్ నాయకులు భయపడరు, అందరిని జైలు పెట్టినా భయపడరు. జైల్లో పెడతామని భయపెట్టిస్తే జైల్లోకి భయపడే వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఇక్కడ సంవత్సరం అయిపోయింది. సంవత్సరంలో ఇప్పటికి ఎంతో నష్టం జరిగిపోయింది. ఉట్టిగా రాలే. తెలంగాణ గురించి ఎవరైనా కష్టపడితే తెలుస్తుంది. కావాడి మోసడానికి బరువు తెలుస్తుంది. కావాడి మోరినోనికి బరువు తెలియదు. రాష్ట్రం గురించి బలిదానాలు ఎన్నో కన్న కష్టాలు పడి తెచ్చుకున్నాం. అభివృద్ధిలో నడుస్తున్నటువంటి తెలంగాణను కుప్పగూలినట్లు మళ్ళా కూల్చేసిండ్రు. అన్ని వ్యవస్థలు చిన్నభిన్నమైపోయినాయి. ఇక తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువు తీరాక గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశించింది. ఇప్పటికే పలు కేసులు కీలక దశకు చేరుకున్నాయి. కానీ ఈ కార్ రేసు మాత్రం చివరి దశకు చేరుకుంది. దాంతో కేటీఆర్ను కటకటాల వెనక్కి నెట్టాలని ప్రభుత్వం కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఈ ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడంతో ఆలస్యమైంది. కానీ తెలంగాణ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఇవాళో రేపో కేటీఆర్ అరెస్టు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అయితే కేటీఆర్ అరెస్టు అంశాన్ని ముందుగానే గ్రహించిన గులాబీ పార్టీ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సైతం రచిస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే కల్వకుంట్ల కవితను యాక్టివ్ మోడ్లోకి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ఇటు లిక్కర్ స్కామ్లో బెయిల్ నుండి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత 3-4 నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. జైల్లో ఉండగా ఆరోగ్యం పాడవడంతో ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ వారం రోజులుగా కవిత పొలిటికల్గా ఫుల్ యాక్టివ్ అయ్యారు. గులాబీ పార్టీకి చెందిన ప్రతి లీడర్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కవిత యాక్టివ్ కావడం వెనుక ఏదో ఉందని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారట. ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన కవిత పార్టీలో ఇప్పుడెందుకు జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరా తీస్తున్నారు. అయితే కవిత జోష్ వెనుక ఉన్న కారణాలు విని నేతలంతా షాక్ అవుతున్నట్టు తెలిసింది. మొత్తం మీద ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్టు జరిగితే కవిత నెంబర్ 2 పొజిషన్ తీసుకునేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇప్పట్లో గులాబీ బాస్ బయటకు వచ్చే సూచనలు లేకపోవడంతో నెంబర్ 2 స్థానాన్ని తాను పోషించేందుకు కవిత సిద్ధమయ్యారని చెప్తున్నారు. పలు జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించిన కవిత త్వరలోనే ఇతర జిల్లాల నేతలతో కూడా సమావేశాలు నిర్వహిస్తారని చెబుతున్నారు. అంతేకాదు రాష్ట్ర స్థాయి నేతలతో కూడా ఓసారి తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు రాష్ట్ర స్థాయి నేతలతో కూడా ఓసారి తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఒకవేళ కేటీఆర్ అరెస్టు తప్పక జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో సంచలనాలు నమోదవుతాయని పొలిటికల్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.